ఏమండి ఆ అమ్మాయి బాగుంది కదా? మేము ముగ్గురం క్లాస్మేట్స్. చందు ఫ్రెండ్. అప్పుడు అసలు వీళ్ళెవరిని పట్టించుకునేవాడే కాదు. రికమెండేషన్ అయిపోతుందా? టాలెంట్ ఉండదురే. స్వస్తి ఆంధ్రమాణేన శ్రీకరనామ సంవత్సరం ఆశుశుద్ధ ఏకాదశి విశ్వశేషుడు శ్రీ లక్కోజీ వెంకట్రావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యుడు సిరిచంద్రని శ్రీ మామిడాల వాసుదేవరావు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి ఉదయకి ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసిచ్చిన శుభ ఆహ్వాన పత్రిక. అయ్యా తాంబూలను మార్చుకోండి. హరి ఓం ధ్రువం వేదాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిస్య రాశయం ధారయాతం ధ్రువం నిశ్చయతాంబూల సుముహూర్తః. ఐ మిస్ యూ టూ బేబీ. సరే I'll call you back. Right. Okay? Yeah. అమ్మాయిల రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలా? ఈ రూమ్ లో అమ్మాయిలు ఎవరున్నారు బే? సంపుతో బిడ్డ నేను. ఓఫో. లైటర్ ఇవ్వరా? నువ్వెప్పటి నుంచి సిగరెట్ తాగడం మొదలెట్టావే? మూసుకుని లైటర్ ఇవ్వు. నా అలాంటి గుడ్ బాయ్స్ కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవులే. ఆహా, ఈ కహానీలు నాకు కాదు, రితుకు చెప్పు. రితుకి ఇష్టం లేదు కాబట్టే మానేశా. అవునా? బాగుంది. నువ్వో పవన్ కళ్యాణ్, అదో భూమిక, మీ లవ్ స్టోరీ ఓ ఖుషి. నేనెన్నిసార్లు చెప్పానురా మానేమని? ఇప్పుడు రిత్తు చెప్పేసరికి మానేసావా? ఏ కిల్లర్, కుళ్ళుకోకే. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కోసం మానేస్తేనే కిక్కు. నువ్వేమైనా తక్కువ తిన్నావేంటే? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు అడుక్కున్నానే చెన్నై వెళ్ళొద్దని. ఉదయ్ రాకపోతే దొబ్బేసేదానివిగా. వాడొచ్చాడు కాబట్టే వెళ్ళలేదు. నీకేంట్రా ప్రాబ్లం? పోరా. పోతున్నా, రేపే కేరళ వెళ్ళిపోతున్నా. దేనికిరా? ఇది గుడ్ క్వశ్చన్. అక్కడ ఎయిర్టెల్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. మా బాస్ చెప్పాడు ఒక బ్యాండ్ లోకి లీడ్ గిటారిస్ట్ కావాలంట. అక్కడ ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయినట్టే. రే, నేను వస్తానురా. నువ్వా? దేనికే? అంకుల్ కి మాటిచ్చానురా, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది అని. ఈ రోజే నీ ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాతో వస్తే నీ ఉదయం ఏమైపోతాడో? తనని కూడా తీసుకొస్తాను. వస్తారంటావా? నేనొస్తే చచ్చినట్టు వస్తాడు. అయితే ఓకే. రేయ్ ఫాల్తూస్, నీ భూమికాన్ కూడా తీసుకురా. విల్ ఫ్లై. ఐల్ ట్రై. ఏమైంది? అమ్మ ఫోన్ చేసిందిరా. అంకుల్ ఆంటీ ఇంటికి రావడం లేదంట. ఎందుకే? అంకుల్ నువ్వు కొనిచ్చిన బైక్ మీద ఆంటీని ఎక్కించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారంటరా. నిజమేనా? నిజమేరా ఫాల్తూస్. నమ్మలేకపోతున్నాను. Yes! Wow, killer! అంటే ఇంత చిన్న విషయం చెప్పడానికి నేను కష్టపడి ప్లాన్ చేసిన డే బ్రేక్ చేసి తీసుకొచ్చావా? ఏంటిదే చిన్న విషయమా? చెప్పరా, ఇది నీకెంత పెద్ద విషయమో చెప్పు. వీడి రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా రితు? ఇట్స్ a big day for him. It's really a big day for me. కాంపిటీషన్ లో విన్ అయిన దానికంటే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మ్యూజిక్ లోనైనా, లవ్ లోనైనా, లైఫ్ లోనైనా సక్సెస్ అయ్యానంటే అది నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. లవ్ యూ కిల్లర్. థాంక్ యూ. థాంక్ యూ. Okay?
ఐఎమ్ సారీ అంకుల్. మీరు ఇంత చెప్పాక కూడా నేను ఇలా మాట్లాడడం కొంచెం హార్ష్గానే ఉండొచ్చు. బట్ ఐమ్ ట్రయింగ్ టు బీ ప్రాక్టికల్. యాజ్ ఎ ఫాదర్ మీరు వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఫ్యూచర్లో మా మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. యో కరెక్ట్ ఉదయ్, ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అవడం వల్ల అమ్మాయి అబ్బాయి అని తేడాన్ని కూడా మర్చిపోయి ఒక చిన్న ఎడ్జ్ దాటి ప్రవర్తించాం. అది చూసి మీరిద్దరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పలేదు. మేము కేవలం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ ఉదయ్. ఈ ఫ్రెండ్షిప్ మా లైఫ్లో చాలా విలువైంది. అలాంటి ఫ్రెండ్షిప్ని, మా లైఫ్ని పంచుకునే మీరే అర్థం చేసుకోకపోతే దానికి అసలు అర్థమే లేదు. అలా జరగకూడదు ఉదయ్, ప్లీజ్. నేను రితుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నేనేం చేస్తే నీకు అర్థం అవుతుంది ఉదయ్? సిరికి నువ్వంటే ప్రాణం. కావాలంటే ఒక 1 year నేను సిరిని కలవకుండా ఉంటే నీకు ఓకేనా? 2 years? ఓకే, లైఫ్ లాంగ్ నేను సిరిని కలవను, చూడను, మాట్లాడను. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవదే. Mr. Chandu, you can go inside. హాయ్ చందు, నువ్వు సిరిని కలవను మాట్లాడినాను విడిపోయి 3 years అయింది. నీ గురించి, నీ బ్యాండ్ గురించి న్యూస్లో, ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాను, కానీ సిరి మాత్రం ఏనాడు మా మధ్య నీ టాపిక్ తీసుకురాలేదు. ఈ 3 years మేము యూఎస్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఉదయ్. కానీ మీ ఇద్దరూ చేసింది అడ్జస్ట్మెంట్ కాదు, సాక్రిఫైస్. ఏ రిలేషన్లో అయినా ఇద్దరు విడిపోతే బాధ ఉంటుంది, కానీ మీ ఇద్దరు విడిపోయి కూడా ఆనందంగా ఉన్నారు, మమ్మల్ని ఆనందంగా ఉంచారు. అది కేవలం మీ ఫ్రెండ్షిప్ గొప్పతనమే. నేను ఓ కామన్ మ్యాన్లా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని లోకం ఎలా చూడాలనుకుంటుందో అలాగే ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు నాలా ఆలోచించకూడదు అనుకుంటున్నాను చందు. వీడికి అమ్మ, నాన్న, ఫ్యామిలీ, చుట్టూ సొసైటీ ఉన్నట్టే వీడి మదర్కు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని వీడికి తెలియాలి. అందుకే నా వైఫ్కి తన బెస్ట్ ఫ్రెండ్ని గిఫ్ట్గా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. రే ఫాల్తూస్, 3 years అయింది. నా సర్టిఫికెట్ ఎదురా ఇక్కడ
ఆడనిస్తారా